చూసినట్టయితే ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కల వేర్లపై నత్రజని స్థాపన బుడిపల్ని ఏర్పరుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ అడగడానికి మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో లెగ్యూమేతర మొక్కలు అంటున్నాడు ఇక్కడ. లెగ్యూమేతర మొక్కలు కూడా కొన్ని నత్రజని స్థాపన చేయగలుగుతాయి, కానీ రైజోబియం కాదు. ఏంటది? ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కలు. ఇక్కడ లెగ్యూమేతర మొక్కలకు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గమనించండి. ఆల్నస్ అనేటువంటి మొక్క. సో ఇలా కూడా అడగొచ్చు. దీన్ని బేస్ చేసుకునైనా క్వశ్చన్ ఉంటుంది, లేదంటే దీన్ని బేస్ చేసుకునైనా క్వశ్చన్ ఉంటుంది. లెగ్యూమేతర మొక్క అనే బదులుగా ఏమంటాడు? ఆల్నస్ అనేటువంటి మొక్కలో, ఆల్నస్ అనేటువంటి మొక్కలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవి ఏదంటాడు? ఏంటండి? ఫ్రాంకియా. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్న సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్. నైట్రీకరణం అంటే డీనైట్రిఫికేషన్. గమనించాలి, నైట్రిఫికేషన్ వేరు, డీనైట్రిఫికేషన్ వేరు, నైట్రోజన్ ఫిక్సేషన్ వేరు, అమోనిఫికేషన్ వేరు. గమనించాలి, 4 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ 4 ప్రాసెస్ల గురించి యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా. సో ఏ ప్రాసెస్ జరపడానికి ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అనేది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 మీద కాన్సెప్ట్ ఐడియా ఉండాలి మీకు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా పాల్గొనేటువంటి బ్యాక్టీరియా పేరు కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసినట్టయితే నైట్రేట్ నత్రజనిగా వినత్రీకరణ పద్ధతి ద్వారా క్షేకరణ చెందుతుంది. వినత్రీకరణ ఏ బ్యాక్టీరియాల ద్వారా అంటే సూడోమోనాస్, అదేవిధంగా థయోబాసిల్లస్. మొన్న తెలంగాణ డిఎస్సిలో క్వశ్చన్ అడగడం జరిగింది ఇది. ఓకేనా? వినత్రీకరణకు క్రింది వాటిలో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా అని అడిగాడండి. సో కాబట్టి కంపల్సరీ హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ వుడ్ బి టీచర్స్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కొండమూరు. ఎస్, మరి నైట్రోజన్ సైకిల్లో భాగంగా కొంత ఇంట్రడక్టరీ పార్ట్ అయితే చూడడం జరిగింది. సో మరి ఈరోజు సెషన్లో కంప్లీట్ నైట్రోజన్ సైకిల్ ఏంటి, సో బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా అవుతుంది, అండ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అయిన తర్వాత ఏర్పడినటువంటి నత్రజని సమ్మేళనాల యొక్క ఫేట్ ఏ విధంగా ఉంటుంది, సో అమ్మోనియా ఎక్కడ నుండి ఏర్పడుతుంది, సో ఇలాంటి విషయాలన్నీ చాలా క్లియర్ కట్గా చర్చించడానికి అయితే ప్రయత్నిద్దామండి. రైట్, ఇక్కడి వరకు అయిపోయింది మనం. సో ఎక్కడి వరకు? ఈ పర్టికులర్ పార్ట్ వరకు అయిపోయిందండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి అమ్మోనియా ఏర్పడ్డాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం. సో అమ్మోనియా ఏర్పడడం అనేది ఏంటంటే చనిపోయినటువంటి మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, జంతు విసర్జితాలు కావచ్చు, వేటి నుండి అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. ఇలా అమ్మోనియా ఏర్పడ్డాన్ని అమ్మోనిఫికేషన్ అంటాం. ఇక్కడి వరకు చూడడం జరిగింది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఈ అమ్మోనియా నుండి ఏమవుతుందంటే ఫర్దర్గా అమ్మోనియా అండ్ దెన్ నైట్రైట్స్ ఏర్పడతాయి. అండ్ నైట్రైట్స్ నుండి నైట్రేట్స్ అనేవి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, సీక్వెన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అమ్మోనియా, నైట్రైట్స్. సో ఇది ఒక సీక్వెన్స్ అనమాట, పర్టికులర్ ఆర్డర్. సో ఇలా ఒక అమ్మోనియా నుంచి నైట్రేట్స్ ఏర్పడి, నైట్రేట్స్ అంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి బాగా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అమ్మోనియం ఏర్పడుతుంది, నెక్స్ట్ నైట్రైట్స్ అంటున్నాను, నైట్రైట్స్. ఓకేనా? NO2 -2 అంటారు. NO -2 అంటామండి. సో NO -2గా చెప్తుంటాం. సో ఇది వచ్చేసి నైట్రైట్స్ అంటాం. సో అమ్మోనియా నుంచి నైట్రైట్స్, అదేవిధంగా నైట్రైట్స్ నుండి నైట్రేట్స్ ఏర్పడతాయి. సో నైట్రేట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో NO-3 అండి. సో NO-3, సో నైట్రేట్స్ అంటాం. సో ఇలా అమ్మోనియా నుండి 2 దశల్లో నైట్రేట్స్ ఏర్పడడం జరుగుతుంది. సో ఇలా అమ్మోనియా నుంచి నైట్రేట్స్ ఏర్పడే విధానం ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, నైట్రోజన్ ఫిక్సేషన్ వేరు, నైట్రిఫికేషన్ వేరు. ఇక్కడ గమనించాడు. సో అమోనియా కానివ్వండి, లేదంటే నైట్రేట్స్ కానివ్వండి ఏర్పడ్డాన్ని ఏమంటామంటే నత్రజని స్థాపన, లేదంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం.
ఇక్కడ అమోనియా నుంచి నైట్రైట్స్ నుండి తిరిగి నైట్రేట్స్ ఏర్పడడాన్ని ఏమంటామంటే నైట్రిఫికేషన్ అంటాం. ఓకేనా? సో నైట్రిఫికేషన్కి ఉపయోగపడే బ్యాక్టీరియాలు మళ్ళీ వేరే ఉంటాయి. సో నైట్రిఫికేషన్కి ఉపయోగపడే బ్యాక్టీరియల్ సాధారణంగా వచ్చేసి నైట్రోసోమోనాస్ ఉంటుంది, అదేవిధంగా నైట్రోకోకస్ ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కూడా అమ్మోనియంని మొదట నైట్రైట్స్గా ఆక్సీకరణం చెందిస్తాయి, తర్వాత వచ్చేసి నైట్రోబ్యాక్టర్స్ అండి. నైట్రోబ్యాక్టర్స్ సహాయంతో నైట్రైట్స్ అనేవి నైట్రేట్గా మరింత ఆక్సీకరణం చెందించబడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే నత్రీకరణ లేదంటే నైట్రిఫికేషన్ అంటాం. నత్రీకరణ లేదంటే నైట్రిఫికేషన్గా చెప్తూ ఉంటాం అనమాట. ఈ నత్రీకరణ బ్యాక్టీరియాలు వచ్చేసి రసాయన స్వయం పోషిత బ్యాక్టీరియాలు, అంటే రసాయనాలు ఉపయోగించుకొని వాటికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వీటిని రసాయన స్వయం పోషితాలుగా చెప్తున్నాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్లయితే మేజర్గా మనకి నైట్రైట్స్ ఏర్పడేందుకు ఉపయోగపడే బ్యాక్టీరియల్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ నైట్రోజోమోనాస్ అండ్ నైట్రోకోకస్. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి నైట్రైట్స్ నుండి నైట్రేట్స్ ఏర్పడేందుకు ఉపయోగపడే బ్యాక్టీరియా వచ్చేసి నైట్రోబ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి క్వశ్చన్ అడడానికి ప్రాబిలిటీ ఉంటుంది. రైట్. ఈ విధంగా ఏర్పడిన నైట్రేట్స్ను మొక్కలు శోధించుకొని పత్రాలు రవాణా చేస్తాయి. ఇది అమ్మోనియా క్షేకరణ చెంది చివరకు అమైనో ఆమ్లాలలో అమైనో సమూహంగా ఏర్పడుతూ ఉంటుంది. సో మొక్కల్లోకి నైట్రేట్స్ వెళ్ళిపోతాయిగా, నైట్రేట్స్ వెళ్ళిపోయిన తర్వాత మొక్కల్లో ఏమవుతుంది, తిరిగి ఇది అమోనియాగా క్షేకరణం చెందుతుంది. అమోనియా క్షేకరణం చెందడం ఏంటంటే సింపుల్గా NO3- ఉంది కదా, దీన్ని సింపుల్గా ఏమవుతుంది క్షేకరణం అంటే HCl యాడ్ అవుతూ ఉంటుందండి. HCl యాడ్ అయిందనుకోండి అమోనియాగా మారిపోతూ ఉంటుంది. సో అమోనియా ఏమవుతుందంటే అమోనియాగా క్షేకరణ చెంది చివరకు అమైనో ఆమ్లలో అమైనో సమూహంగా ఏర్పడుతుంది. అమైనో యాసిడ్లో కంపల్సరీ ఏంటి, అమోనియా సమూహం అనేది ఉండాలి. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఒక ప్రోటీన్ మనం అనుకున్నాం ఫస్ట్ ఏమన్నాం, నైట్రోజన్ ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడుతుంది అనుకున్నాం. సో ఏ రకంగా ఉపయోగపడుతుంది నైట్రోజన్ అనేది ప్రోటీన్ల తయారీలో ప్రోటీన్లలో ఒక అంశంగా ఉంటుంది అనుకున్నాం. సో ఏ రకంగా అంటే ఈ నైట్రోజన్ అనేది నైట్రేట్స్గా మారుతుంది. ఈ నైట్రేట్స్ అనేవి మొక్కలు తీసుకుంటాయి. మొక్కలు తీసుకున్న మొక్కల్లో మళ్ళీ తిరిగి ఇది అమోనియాగా మారుతుంటుంది. ఈ అమోనియా అనేది అమైన్ సమూహంగా అమైనో యాసిడ్స్కి వెళ్ళిపోతుంది. ఇలా అమైనో యాసిడ్ల సమూహమే కదా ప్రోటీన్. రైట్. ఈ రకంగా మనకి ఏంటంటే ప్రోటీన్లో నైట్రోజన్ అనేది ఇండైరెక్ట్గా రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. మృత్తికలోని నైట్రేట్ నత్రజనిగా వినత్రీకరణం పద్ధతి ద్వారా క్షేకరణ చెందుతుంటుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కొన్ని నైట్రేట్స్ ఏమైతే అన్ని నైట్రేట్స్ ఏర్పడినటువంటి అన్ని నైట్రేట్స్ అణువులను మొక్కలు తీసుకోవు, గమనించండి. ఓకేనా? ఏర్పడినటువంటి అన్ని నైట్రేట్ అణువులను మొక్క గ్రహించదు. మరి కొన్నిటి సంగతి ఏంటి సార్ అంటే వాటిపైన కొన్ని నైట్రేట్స్ పైన డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా పనిచేస్తుంది. డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా పనిచేస్తే ఏంటంటే ఆ నైట్రేట్స్ని తిరిగి నైట్రోజన్ రూపంలో వాతావరణానికి పంపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ గమనించండి ఒకసారి, మృత్తికలో నైట్రేట్స్ నత్రజనిగా వినత్రీకరణం అంటే డీనైట్రిఫికేషన్. గమనించాలి, నైట్రిఫికేషన్ వేరు, డీనైట్రిఫికేషన్ వేరు, నైట్రోజన్ ఫిక్సేషన్ వేరు, అమోనిఫికేషన్ వేరు. గమనించాలి, 4 ప్రాసెస్లు ఉన్నాయి. ఈ 4 ప్రాసెస్ల గురించి యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ ఐడియా. సో ఏ ప్రాసెస్ జరపడానికి ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది అనేది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 మీద కాన్సెప్ట్ ఐడియా ఉండాలి మీకు. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రక్రియలో కూడా పాల్గొనేటువంటి బ్యాక్టీరియా పేరు కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసినట్టయితే నైట్రేట్ నత్రజనిగా వినత్రీకరణ పద్ధతి ద్వారా క్షేకరణ చెందుతుంది. వినత్రీకరణ ఏ బ్యాక్టీరియాల ద్వారా అంటే సూడోమోనాస్, అదేవిధంగా థయోబాసిల్లస్. మొన్న తెలంగాణ డిఎస్సిలో క్వశ్చన్ అడగడం జరిగింది ఇది. ఓకేనా? వినత్రీకరణకు క్రింది వాటిలో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా అని అడిగాడండి. సో కాబట్టి కంపల్సరీ మన ఏంటి ఇక్కడ నైట్రోబ్యాక్టర్ కావచ్చు, నైట్రోకోకస్ కావచ్చు, నైట్రోజోమోనాస్ కావచ్చు, లేకుంటే లెగ్యూమ్ దాంట్లో ఉండేటువంటి లెగ్యూమినేసియారం కావచ్చు, రైజోబియం లెగ్యూమినేసియారం కావచ్చు, ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంది. క్లాస్ట్రీడియం కావచ్చు. సో ఇలా మనకి బ్యాక్టీరియాలు ఎక్కడ ఉన్నాయని కంపల్సరీ గమనించండి. రైట్. ఇక్కడ వినత్రీకరణకు ఉపయోగపడే బ్యాక్టీరియా వచ్చి సూడోమోనాస్, అదేవిధంగా థయోబాసిల్లస్ అనేటువంటి 2 బ్యాక్టీరియాలను ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి జీవనత్రజని స్థాపన. రైట్. జీవుల చేత నత్రజని అమోనియాగా క్షేకరణం చెందడాన్ని ఏమంటామంటే జీవనత్రజని స్థాపన. సో అమోనియంగా క్షేకరణమైన కావచ్చండి, లేదంటే ఇక్కడ చూడండి గాల్లో సమృద్ధించినటువంటి నైట్రోజన్ అనేది అతి తక్కువ సజీవులు ఉపయోగించుకోగలవు. కొన్ని నిర్దిష్ట కేంద్ర పూర్వజీవులు మాత్రమే నత్రజని స్థాపన చేయగలరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని నిర్దిష్ట కేంద్ర పూర్వజీవులు మాత్రం నత్రజని స్థాపన చేయగలరు. జీవులచే నత్రజని అమోనియాగా క్షేకరణ చెందడాన్ని ఏమంటామంటే జీవనత్రజని స్థాపన అంటాం. జీవనత్రజని స్థాపన అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ గమనించండి ఒకసారి, నత్రజని స్థాపన వేరు, మళ్ళీ జీవనత్రజని స్థాపన వేరు. గమనించాలి, ఇక్కడ
జీవనత్రజని స్థాపన అంటే జీవులచే నత్రజని అమోనియాగా క్షేకరణ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మొక్కలు నైట్రేట్స్ రూపంలో నత్రజని గ్రహించినప్పుడు దాని శరీరంలో తిరిగి ఈ యొక్క నైట్రేట్స్ అనేవి క్షేకరించింది అమోనియాగా మార్చబడతాయి అన్నాం కదా, అక్కడ దాన్ని ఏమంటున్నాం ఇప్పుడు మనం జీవనత్రజని స్థాపనగా చెప్పుకున్నాం. నత్రజని క్షేకరణం చెందించేటువంటి నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్, సో నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేటువంటి ప్రత్యేకంగా కేంద్రపూర్వ జీవుల్లోనే ఉంటుంది. అటువంటి సూక్ష్మజీవులు నైట్రోజన్ స్థాపక జీవులుగా పిలుస్తుంటాం. సో ఇక్కడ నైట్రోజన్ స్థాపక జీవుల గురించి మాట్లాడుతున్నట్లయితే మళ్ళీ తిరిగి మనం అగైన్ మళ్ళీ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాలోకి వెళ్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆ బ్యాక్టీరియాలో ఏమవుతుందని చూసినట్లయితే రైట్, ఇక్కడ మనం అది వేరండి, సారీ ఇప్పుడు ఇంతకుముందు సెంటెన్స్ చెప్పాను కదా, గమనించండి ఒకసారి. సో జీవులచే నత్రజని అమోనియాగా క్షేకరణం చెందడాన్ని జీవనత్రజని స్థాపన అంటున్నాం. సో ఇది జీవుల్లో అంటే ఏంటి, అది మొక్కల్లో కావచ్చు, లేదంటే బ్యాక్టీరియాలో కావచ్చు, ఇంకేడైనా కావచ్చు. మొక్కల్లో కూడా జరుగుతుంది, కానీ ఏమవుతుందంటే అక్కడ ఫ్రీ నైట్రోజన్ ఫిక్సేషన్ కాదు. సో మరి మొక్కల్లో ఏమవుతుంది, నైట్రేట్స్ అనేవి అమోనియాగా క్షేకరణ చెందుతున్నాయి. కానీ కొన్ని జీవుల్లో చూసినట్టయితే ఇప్పుడు బ్యాక్టీరియాలు అనుకున్నాక బ్యాక్టీరియాలో డైరెక్ట్గా ఫ్రీ నైట్రోజన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఫ్రీ నైట్రోజన్ ఏం చేస్తాయంటే అమోనియాగా క్షేకరణం చెందించి వాటి శరీరంలో నిల్వ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్టు దాన్ని ఏమంటున్నాం, జీవనత్రజని స్థాపనగా చెప్పుకున్నాం. నత్రజని క్షేకరణం చెందించేటువంటి నైట్రోజినేజ్ ఇంపార్టెంట్ ఎంజైమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నత్రజని క్షేకరణం చెందించేటువంటి నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉందో ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇలా అణునత్రజని ఏదైతే ఉందో అణునత్రజని అమోనియాగా మారుస్తూ ఉంటుంది నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్. మరి నైట్రోజినేజ్ ఎంజైమ్ ఒకవేళ మొక్కల్లో ఉన్నట్లయితే ఏమవుతుందండి, డైరెక్ట్గా నైట్రోజన్ తీసేసుకొని డైరెక్ట్గా వాటికి కావాల్సినటువంటి అమోనియం రూపంలోకి మార్చేస్తుంది, అమైన్ గ్రూప్గా మార్చేసి అమైనో ఆమ్లంలో ప్రవేశపెట్టేస్తుంది. కానీ అలా కావట్లేదు ఇక్కడ, ఎందుకంటే నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేటువంటిది మొక్కల్లో లేదు, కేవలం బ్యాక్టీరియాల్లో మాత్రమే, కొన్ని రకాల బ్యాక్టీరియాలో మాత్రమే మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. రైట్. నత్రజని స్థాపన జరిపేటువంటి సూక్ష్మజీవులు స్వేచ్ఛాజీవులుగా లేదా సహజీవులుగా ఉంటాయి. సో మనకు తెలిసిందే నత్రజని స్థాపన జరిపేటువంటి జీవులు అనేవి కొన్ని స్వేచ్ఛాజీవులుగా ఉంటాయి, లైక్ క్లాస్ట్రీడియం కావచ్చు, అజిటోబాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి నేలలో ఉండేటువంటి స్వేచ్ఛా నత్రజని స్థాపక జీవులుగా చెప్పుకుంటాం. లేదంటే సహజీవులుగా ఉండడానికి ఛాన్స్ అయితే కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే అజిటోబాక్టర్, అదేవిధంగా బైజరింకియా వచ్చేసి స్వేచ్ఛా జీవన నత్రజని స్థాపన వాయు సహిత సూక్ష్మజీవులు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్వేచ్ఛాజీవుల్లో కూడా స్వేచ్ఛగా నేలలో ఉంటూ నత్రజని స్థాపన జరిపేటువంటి జీవుల్లో కూడా అగైన్ వాయు సహిత బ్యాక్టీరియా ఉంది, వాయురహిత బ్యాక్టీరియా ఉంది, గమనించండి. సో ఇఫ్ ఎట్ ఆల్ క్వశ్చన్ అడిగితే మీ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, నేలలో ఉండేటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాయు సహిత బ్యాక్టీరియా అడుగుతున్నాడా, లేదంటే నేలలో ఉండి నత్రజని స్థాపన చేసేటువంటి వాయురహిత బ్యాక్టీరియా లేదంటే అవాయు బ్యాక్టీరియాని అడుగుతున్నాడా, గమనించండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అజిటోబాక్టర్, బైజరింకియా అనేటువంటి స్వేచ్ఛా జీవన నత్రజని స్థాపన వాయువులు నత్రజని స్థాపన చేసేటువంటి వాయు సహిత బ్యాక్టీరియాలు అండివి. అండ్ ఇక్కడ చూసినట్టు రోడోస్పైరిల్లం వాయురహిత బ్యాక్టీరియా, ఇది వాయురహిత లేదంటే అవాయు బ్యాక్టీరియాగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ నెక్స్ట్ బ్యాసిల్లస్ వచ్చేసి స్వేచ్ఛా జీవన జీవులకు ఉదాహరణ. బ్యాసిల్లస్ వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛగా ఉంటూ అవి కూడా ఏంటంటే మనకి నత్రజని స్థాపనలో ఉపయోగం. ఇవే కాకుండా అనేక సైనోబ్యాక్టీరియం కావచ్చు, సైనోబ్యాక్టీరియాలో ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ అనాబినా, నాస్టాక్ లాంటి స్వేచ్ఛా జీవన నత్రజని స్థాపక జీవులు కూడా ఉంటాయి ఇక్కడ. మెయిన్గా ఇక్కడ నుండి ఫెటాల్ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆన్సర్ కంటే కూడా క్వశ్చన్ని బాగా చదవండి, చదవండి. ఏం అడుగుతున్నాడు అక్కడ, బ్యాక్టీరియా అడుగుతున్నాడా, బ్లూ గ్రీన్ ఆల్గే అడుగుతున్నాడా, బ్యాసిల్లస్ గురించి అడుగుతున్నాడా, అవాయ్ బ్యాక్టీరియా అడుగుతున్నాడా, వాయు సహిత బ్యాక్టీరియా అడుగుతున్నాడా. ఓకేనా. సో లేదంటే స్వేచ్ఛా బ్యాక్టీరియా అడుగుతున్నాడా, లేదంటే సహజీవన బ్యాక్టీరియా ఏం అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతుంటాం, గమనించండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి సహజీవన నత్రజని స్థాపన. రైట్. ఇక్కడ చూసినట్లయితే లెగ్యూమ్ బ్యాక్టీరియం సంబంధం అనేది అతి ముఖ్యమైన, లెగ్యూమ్ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ జాతికి చెందినటువంటి మొక్కలు కావచ్చు, బ్యాక్టీరియా సంబంధం. ఇక్కడ వచ్చేసి సహజీవనం గురించి మాట్లాడి ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సహజీవనం ముఖ్యమైనది. సో దండాకార రైజోబియం జాతులు, రైజోబియం లెగ్యూమినేసియారం అనేటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో దండాకార రైజోబియం జాతులు
సో ఇక్కడ చూసినట్టయితే అల్ఫాల్ఫా, అదేవిధంగా తీపి లవంగం, అదేవిధంగా తీపి బఠానీ, లెంటిల్, అడవి బఠానీ, బ్రాడ్ చిక్కుడు, క్లోవర్ చిక్కుడు మొదలైన లెగ్యూమ్ మొక్కల వేర్లతో సహసంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ రైజోబియం ఏ మొక్కలతో సహసంబంధాన్ని కలిగి ఉందో అదొకటి గమనించండి. సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ వీటి యొక్క పేర్లు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రైట్, ఇక్కడ చూసినట్లయితే సాధారణంగా వేర్లపై బుడిపల్లో ఉండేసి సహజీవనం చేస్తూ ఉంటాయి. బుడిపలు వేర్లపై గల చిన్న బాహ్య పెరుగుదలండి. సో మనకు తెలిసిందే, ఇలా వేరున్నట్లయితే వేరు పైన చిన్న బాహ్య వృద్ధులని కనపడుతుంటాయి. వీటిని రూట్ నాడ్యూల్స్ లేదంటే వేరు బుడిపులుగా చెప్తుంటాం. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కల వేర్లపై నత్రజని స్థాపన బుడిపల్ని ఏర్పరుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ అడగడానికి మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో లెగ్యూమేతర మొక్కలు అంటున్నాడు ఇక్కడ. లెగ్యూమేతర మొక్కలు కూడా కొన్ని నత్రజని స్థాపన చేయగలుగుతాయి, కానీ రైజోబియం కాదు. ఏంటది? ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి లెగ్యూమేతర మొక్కలు. ఇక్కడ లెగ్యూమేతర మొక్కలు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు, గమనించండి. ఆల్నస్ అనేటువంటి మొక్క. సో ఇలా కూడా అడగొచ్చు. దీన్ని బేస్ చేసుకునైనా క్వశ్చన్ ఉంటుంది, లేదంటే దీన్ని బేస్ చేసుకునైనా క్వశ్చన్ ఉంటుంది. లెగ్యూమేతర మొక్క అనే బదులుగా ఏమంటాడు? ఆల్నస్ అనేటువంటి మొక్కలో నత్రజని స్థాపనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవి ఏదంటాడు? ఏంటండి? ఫ్రాంకియా. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్న సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్. వేర్లపై నత్రజని స్థాపన బుడిపల్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ రైజోబియం, ఫ్రాంకియా మృత్తికలో ఉండేటువంటి స్వేచ్ఛాజీవులు కానీ సహజీవులుగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఫ్రాంకియా అండ్ రైజోబియం లెగ్యుమినాసియం రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సూక్ష్మజీవులు కూడా మనకేంటంటే నేలలో స్వేచ్ఛగా ఉండకుండా సహజీవనం చేస్తూ అవి నత్రజని స్థాపన చేస్తూ ఉంటాయి. ఈ రెండిట్లో కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ ఏంటి అని చూసినట్టయితే రైజోబియం వచ్చేసేమో లెగ్యుమినేసి ప్లాంట్స్లో నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. అదే ఫ్రాంకియా చూసినాం అనుకోండి, లెగ్యుమేతర మొక్కలైనటువంటి అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు ఆల్నస్ అనేటువంటి మొక్కలో ఈ యొక్క ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి నత్రజని స్థాపన చేస్తుంది. ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే వేర్లను బయట తీసినట్టు దాని బుడిపలు కనపడితే కోస్టిట్యూషన్ మధ్య భాగం ఎరుపు రంగులో ఉంటుంది, లేదంటే పింక్ రంగు. సో ఇక్కడ వేరు బుడిపై యొక్క మధ్యలో కట్ చేసినట్టయితే రంగు ఏ రకంగా ఉంటుంది? ఎరుపు రంగు అయినా ఉండొచ్చు, లేదంటే పింక్ రంగులో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో ఇక్కడ చూసినట్టయితే లెగ్యుమినస్ హిమోగ్లోబిన్ లేదా లెగ్ హిమోగ్లోబిన్ ఉండే కారణం. సో వేరు బుడిప ఎరుపు లేదంటే పింక్ రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అనడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్టయితే లెగ్యుమినస్ హిమోగ్లోబిన్ అంటాం, లేదంటే దాన్ని లెగ్ హిమోగ్లోబిన్గా చెప్పేస్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూసినట్టయితే మనకి వేరు బుడిపై ఏ విధంగా ఏర్పడుతుందానికి ఒక చిన్న మెకానిజం అయితే ఇచ్చాడు. వెరీ సింపుల్ మెకానిజం. సో ఎలా ఏర్పడుతుందని చూసినట్లయితే అతిదేయి లెగ్యూమ్ నుంచి విడుదలైనటువంటి అమైనో ఆమ్ల. అతిదేయి అంటే ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే లెగ్యూమ్ మొక్క యొక్క వేరు నుండి విడుదలైనటువంటి అమైనో ఆమ్లాలు చక్కెరలచే రైజోబియం ఆకర్షించబడి సంఖ్యాపరంగా అభివృద్ధి చెంది వేరు బాహ్య చర్మ కణాలు, మూలకేశ కణాలు చుట్టూ అతుక్కుని సమూహంగా స్థిరపడుతూ ఉంటాయి. క్లియర్ కదా? వేరు యొక్క మూలకేశాలు ఏవైతే రూట్ హెయిర్ అంటున్నాం. సో దాని నుండి మనకేంటి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి, అదేవిధంగా చక్కెరలు విడుదలవుతాయి. ఇలా విడుదల కావడం అనేది దేనికి అంటే రైజోబియం బ్యాక్టీరియాల్ని ఆకర్షించడం కోసం. ఈ విధంగా రైజోబియం బ్యాక్టీరియాలు ఆకర్షించబడ్డప్పుడు ఏమవుతుంది? ఆ మూలకేశం చుట్టూ కూడా ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియాలన్నీ కూడా గుంపులుగా చేరుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్, ఫలితంగా ఏమవుతుందని చూసినట్టు తర్వాత మూలకేశాలను వంకర తిరుగుతాయి. మూలకేశాల్లోనికి బ్యాక్టీరియం దండెత్తుతూ ఉంటాయి. సో ఇంకేం చేస్తాయండి? మూలకేశాలు అక్కడ ఉన్నాయి, మూలకేశాల నుండి వీటికి కావాల్సిన ఆహారం అంతా లభిస్తుంది కాబట్టి అటాక్ చేస్తాయి, మూలకేశాల పైన అటాక్ చేసేస్తూ ఉంటాయి. ఒక సంక్రమణ పోగు ఏర్పడి బ్యాక్టీరియంలు వేరు వల్కలం వరకు తీసుకుపోతూ ఉంటుంది. ఓకేనా? సో బ్యాక్టీరియంను ఇక్కడ సంక్రమణ పోగు అంటే ఏంటి? సింపుల్గా ఈ బ్యాక్టీరియం ప్రవేశించేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని సంక్రమణ పోగు అంటామండి సింపుల్గా. సో దాని ఒక వే ఏదైతే ఉందో దాన్ని సంక్రమణ పోగు అంటాం. సో ఎక్కడికి వరకు వెళ్తుందంటే వల్కలం వరకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. బ్యాక్టీరియం వేరు వల్కలంలో బుడిపై ఏర్పడడాన్ని ప్రారంభిస్తుంది. రైట్, ఇంకా అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నాడ్యూల్ అనేది ఇనిషియేట్ కాబడుతుంది వల్కలంలోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా? అప్పుడు బ్యాక్టీరియల్ పోగు నుంచి అతిదేయి వల్కల కణాలకు విడుదలైనటువంటి అతిదేయి కణాలు విభజన చెందేటట్టు ప్రేరేపించబడుతూ ఉంటాయి. ఓకేనా? అప్పుడు బ్యాక్టీరియంలో పోగు నుండి అతిదేయి వల్కల కణాల్లోనికి విడుదలై అతిదేయి కణాలు విభజన చెందేటట్లు ప్రేరేపిస్తూ ఉంటాయి. రైట్, అక్కడ నుండి ఏమవుతుంది? ఇక ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే కొద్ది ఏమవుతుంది? సో దానిపైన ఈ ఇనిషియేట్ మొక్క ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా పైన పనిచేయడం కోసం అక్కడ అంటే కణ విభజన అనేది అధికమైపోతుంది. సో అధికం కావడం వల్ల ఏమవుతుంది? ఒక చిన్న బుడిప లాంటిది అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రత్యేక నత్రజని స్థాపన కణాలు విభజన చెందడానికి దారితీస్తూ ఉంటుంది.
విధంగా ఏర్పడినటువంటి బుడిప పోషకాల పరస్పర మార్పిడి కొరకు అతిథి నాలికా పుంజాలతో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది అనమాట. రైట్, నాలికా పుంజాలతో ఏర్పరచుకుందంటే బ్యాక్టీరియల్ డైరెక్ట్గా అవి వాటి నుండి పోషకాలు గ్రహించడానికి వీలవుతుంది. సో ఇక్కడ చూడొచ్చండి మీరు. ఫస్ట్ వచ్చేసి మూలకేశం ఏం ఉత్పత్తి చేస్తుంది? అమైనో ఆమ్లాలను అదేవిధంగా చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి చేసినప్పుడు దాని చుట్టూ కూడా ఏం చేయాలంటే బ్యాక్టీరియల్ రైజోబియం బ్యాక్టీరియల్. సో రైజోబియం బ్యాక్టీరియాలో చేరిన తర్వాత ఏమవుతుందంటే ఈ మూలకేశం అనేది వంకర తిరుగుతుంది. వంకర తిరిగిన తర్వాత ఏమవుతుంది? లోపలికి ఇలా ప్రవేశిస్తాయి బ్యాక్టీరియా. ప్రవేశించడాన్ని ఏమంటాం మనం? సంక్రమణ పోగుగా చెప్పు. దిస్ ఇస్ వాట్ ది సంక్రమణ పోగు అంటామండి. సో సంక్రమణ పోగుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అల్టిమేట్గా ఎక్కడ వరకు వచ్చేసాయి అంటే వల్కలం వరకు వచ్చేసాయి. ఈ వల్కలం ఇవి బాహ్యచర్మం క్రింద వచ్చేసి మనకు వల్కలం ఉంటుంది కదా. సో వల్కలంలోకి వచ్చేసాయి. వల్కలం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అక్కడ వల్కల కణాలు మొత్తం కూడా కణ విభజనకు గురైపోతుంటాయి. కణ విభజనకు గురైన తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఇక్కడ చిన్న బుడిప అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఫర్దర్గా అవి నాలుగా పుంజాలకు స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో లైక్ దవ్వ వల్కలం ఉంటాయి కదా, పోషక కణజాలం దారి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అక్కడ నుండి ఇవి తీసేసుకుంటే వీటి నుండి వచ్చినటువంటి నత్రజని నైట్రేట్స్ ఏవైతే మొక్క తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. రైట్, వేరుబుడిపై నైట్రోజినేజ్ ఎంజైమ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేరుబుడిపై నైట్రోజినేజ్ ఎంజైమ్ అదేవిధంగా లెగ్ హీమోగ్లోబిన్ లాంటి అవసరమైన అన్ని జీవరసాయన అనుఘటకాలను కలిగి ఉంటుంది. వేరుబుడిపలో ఉండేటువంటి ఎంజైమ్ అడుగుతూ ఉంటాడు, గమనించండి. నైట్రోజినేజ్, ఎందుకు నైట్రోజినేజ్ ఉంది అక్కడ అని చూసినట్టయితే ఆల్రెడీ అక్కడ బ్యాక్టీరియాలు అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాక్టీరియాలో నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉత్పత్తి కాబడుతుంది. అదేవిధంగా లెగ్ హీమోగ్లోబిన్ మనకు తెలిసిందే. సో అది గుర్తుపెట్టుకో, వేరుబుడిపలో ఉండేటువంటి అవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నైట్రోజినేజ్ ఎంజైమ్ వచ్చేసి మాలిబ్డినం ఫెర్రస్ ప్రోటీన్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నైట్రోజినేజ్ ఎంజైమ్ అనేది మాలిబ్డినం ఫెర్రస్ ప్రోటీన్గా చెప్పుకుంటాం. ఇది వాతావరణ నత్రజని అమోనియాగా మారుస్తూ ఉంటుంది. ఈ ఎంజైమ్ యొక్క పని అదే అండి, నైట్రోజన్ అమోనియాగా మార్చడం. నత్రజని స్థాపనలో మొట్టమొదటి స్థిర ఉత్పన్నం చర్య అనేది ఈ విధంగా జరుగుతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నైట్రోజన్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా క్షేకరణం జరిగేసి అమోనియాగా మారిపోతూ ఉంటుంది. అండ్ దెన్ ఫర్దర్గా హైడ్రోజన్ వాయువు కూడా మనకి బయటకు విడుదలవుతూ ఉంటుంది. నైట్రోజన్ ఎంజైమ్ అనురూప ఆక్సిజన్ పట్ల సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ దీనికి పడదండి, గుర్తుపెట్టుకోండి. నైట్రోజనేజ్ అనేటువంటి ఎంజైమ్కి ఆక్సిజన్ పడదు. దీనికి అవాయు పరిస్థితులు అవసరమవుతాయి. ఈ ఎంజైమ్ను ఆక్సిజన్ నుంచి రక్షించడానికి బుడిపలో అనుకూలాలు దీనికి ఉత్పన్నమవుతాయి. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ నైట్రోజన్ ఎంజైమ్ ఏంటంటే ఆక్సిజన్ ఉంటుంది, పని చేయదండి. సో కాబట్టి అంటే ఆక్సిజన్ లేకుండా ఉండాలి. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఎంజైమ్ ఆక్సిజన్ నుంచి రక్షించడానికి బుడిపలో అనుకూలాలు దీనికి ఉత్పత్తి అవుతాయి. ఓకేనా. సో ఆ ఎంజైమ్ ఏంటంటే రక్షించబడుతూ ఉంటుంది. ఆక్సిజన్ దానికి తగలకుండా ఉండాలండి, దట్స్ ఇట్. ఓకే, ఈ ఎంజైమ్ రక్షించడానికి బుడిపలో లెగ్ హీమోగ్లోబిన్ అనేటువంటి ఆక్సిజన్ ఒడిసే స్కావెంజర్. సో లెగ్ హీమోగ్లోబిన్ స్కావెంజర్ అంటే ఏంటంటే అక్కడికి చేరినటువంటి ఆక్సిజన్ని తీసేస్తూ ఉంటుంది. వేరుబుడిపలోనికి చేరినటువంటి ఆక్సిజన్ని తీసి పడేసేటువంటి అంశం ఏంటి అని చూసినట్టయితే లెగ్ హీమోగ్లోబిన్, దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ సూక్ష్మజీవులు స్వేచ్ఛ జీవన పరిస్థితుల్లో వాయు సహితంగా జీవించడం విశేషం. ఓకేనా. నైట్రోజన్ అనేది పనిచేయవు. ఈ సూక్ష్మజీవులు స్వేచ్ఛ జీవన పరిస్థితుల్లో వాయు సహితంగా జీవిస్తుంటాయి. కానీ అక్కడ ఏమవుతుంది, నైట్రోజన్ అనేది అక్కడ పనిచేయదు, ఎందుకంటే ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి. కానీ నత్రజని స్థాపన సంఘటనలో అవి అవాయు పరిస్థితులకు అనుకూలంగా చెంది నైట్రోజన్ ఎంజైమ్ను కాపాడుతాయి. క్లియర్ కదా. ఇక్కడ ఒకటే కోర్ కాన్సెప్ట్ ఏంటంటే నైట్రోజినేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో పనిచేయదు. మరి బుడిపలోనికి ఆక్సిజన్ వస్తుంది కదా సార్ అంటే అక్కడ ఏం చేస్తుంది, లెగ్ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే అలా వచ్చినటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది. దట్స్ ఇట్, అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే అధస్థ పదార్థం ఏదైతే ఉంటుందో అక్కడ మనకి నత్రజని వాయువుగా చెప్పుకుంటుంటాం నైట్రోజన్. సో క్షేకరణ చెంది క్రమక్రమంగా ఏంటంటే మనకి ఫైనల్గా అమోనియా అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో అది సింపుల్గా ఇచ్చినటువంటి స్టెప్స్ అండి. సో ఏ విధంగా పనిచేస్తుంది ఎంజైమ్, ఏ విధంగా పనిచేస్తుంది ఎంజైమ్ అనేది నైట్రోజనేజ్ అండి. ఇది వచ్చేసి నైట్రోజన్ మాలిక్యూల్, ఇవి రెండు కూడా ఫామ్ అవుతాయి. అండ్ క్షేకరణ చెందడం అంటే ఏంటి, హైడ్రోజన్లు దానికి చేర్చబడుతూ ఉంటాయి. ఇలా చేర్చబడిన తర్వాత ఏంటంటే అది క్రమంగా ఇక్కడ చూసినట్లయితే అమోనియాగా మారిపోతుంటుంది. అండ్ తర్వాత ఫర్దర్గా విడిపోతుందండి. ఏంటి, నైట్రోజన్ నుండి ఈ యొక్క ఎంజైమ్ అనేది విడిపోతున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న క్లియర్ కట్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. రైట్, ఏర్పడినటువంటి అమోనియా పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఒక శరీర pH వద్ద అమోనియం అయాన్గా మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ.
సో అమోనియాని డైరెక్ట్గా అమోనియాగా తీసుకోదండి మొక్క, అమోనియం అయాన్స్గా మాత్రమే తీసేసుకుంటుంది. అమోనియం అయాన్గా మారుతూ ఉంటుంది. ఎక్కువగా మొక్కలు నైట్రేట్ను అమోనియం అయాన్లుగా శోషిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మొక్కలు వచ్చేసి నైట్రేట్ని అమోనియం అయాన్గా శోషిస్తాయి. కానీ అమోనియం అయాన్లు విషపూరితం కనుక మొక్కలు దాన్ని నిల్వ చేసుకోలేవు. ఓకేనా? సో అమోనియం మొక్కల్లో ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణ ఉపయోగపడుతుందో సో ఇప్పుడు చూద్దామన్నట్టు ఇక్కడ ఇచ్చాడండి. ఒకటి వచ్చేసి ఏంటంటే క్షయీకరణ అమైనేషన్. సో ఒకటి వచ్చేసి క్షయీకరణ అమైనేషన్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఈ చర్యలో అమోనియా ఆల్ఫా కిటోగ్లూటరిక్ ఆమ్లంతో చర్యనుంది క్రింద చూపిన సమీకరణంలో గ్లూటామిక్ యాసిడ్గా మారిపోతుంటుంది. వెరీ సింపుల్. ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. డైరెక్ట్గా ఏంటంటే అమోనియాని మొక్కలు నిల్వ చేసుకోలేవు కాబట్టి ఆ అమోనియా అనేది ఇతర రూపంలోకి మారుతుంది. ఇతర రూపంలో కంటే ఏ రూపంలోకి మారుతుంది? అమైనో యాసిడ్ రూపంలోకి మారుతుంది. ఇక్కడ చూసినట్టయితే అది రెండు రకాలుగా కనపడుతుంది. చూడండి ఇక్కడ. సో ఒక చర్య ఏంటంటే క్షయీకరణ అమైనేషన్. ఈ చర్యలో అమోనియా అనేది ఆల్ఫా కిటోగ్లూటరిక్ ఆమ్లంతో చర్య పొందేసి గ్లూటామిక్ యాసిడ్గా మారుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో దీనికి ఉపయోగపడేటువంటి ఎంజైమ్ వచ్చేసి గ్లూటామేట్ డిహైడ్రేస్. ఓకేనా? రైట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి అంటే ట్రాన్స్ అమైనేషన్. దీనిలో అమైనో ఆమ్లం నుంచి అమైనో సముదాయం కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయానికి మారుతూ ఉంటుంది. సింపుల్. అమైనో ఆమ్లం నుంచి అమైనో సమూహం ఏదైతే ఉందో కీటో ఆమ్లం యొక్క కీటో సముదాయానికి మారుతూ ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ అమైనేషన్ అంటే ఇక్కడ సింపుల్. అమైనో యాసిడ్ గ్రూప్ ఏదైతే ఉందో సో అమైనో గ్రూప్ ఏదైతే ఉందో ఈ అమైనో గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్ అమైనేషన్గా చెప్తూ ఉన్నామండి. సో గ్లూటామిక్ ఆమ్లం అనేటువంటి ప్రధాన అమైనో ఆమ్లం నుంచి అమైనో గ్రూప్ అనేది అమైనో సముదాయం బదిలీ జరిగి ట్రాన్స్ అమైనేషన్ చర్య ద్వారా ఇతర అమైనో ఆమ్లాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? దీనికి ఏమంటే ఉపయోగపడేటువంటి ఎంజైమ్ వచ్చేసి ట్రాన్స్ అమైనేజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. సో అమైనో గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ అమైనేజ్ అండి ఎంజైమ్ పేరు. వెరీ సింపుల్. సో ఇక్కడ రెండు రకాలుగా మనకు అమోనియా ఫేట్ అనేది కనపడుతుంది. ఒకటి వచ్చేసి క్షయీకరణ అమైనేషన్, రెండోది వచ్చేసి ట్రాన్స్ అమైనేషన్ అండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఆస్పర్జిన్, గ్లూటామిన్ మొక్కల్లో ఎక్కువగా లభించేటువంటి అమైడ్లు అండి. ఓకేనా? అవి ప్రోటీన్ల నిర్మాణాత్మక భాగంలో ఉంటూ ఉంటాయి. ఇవి రెండు ఇంపార్టెంట్ ఇక్కడ, ఆస్పర్జిన్ అదేవిధంగా గ్లూటామిన్ అండి. అవి ఆస్పార్టిక్ ఆమ్లం అదేవిధంగా గ్లూటామిక్ ఆమ్లం అండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అమైడ్లు అంటే ఏంటంటే అమైనో గ్రూప్ అని క్షేకరణం చెంది ఏర్పడేటువంటి పదార్థాలు అండి. సో వీటి నుండి ఏంటి మనకి అమైనో ఆమ్లాలు తయారవుతాయి. సో ఇక్కడ ఆస్పర్జిన్ చూసినట్లయితే మనకి ఆస్పార్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. గ్లూటామిన్ని చూసినట్లయితే గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటి అమైనో యాసిడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా రెండింటి నుండి ఏర్పడేటువంటి రెండు అమైనో ఆమ్లాలు అండి. సో ఈ రెండు అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఆ రెండు అమైడ్ల నుండి ఈ రెండు అమైనో ఆమ్లాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రైట్, ఇది వచ్చేసి ఈరోజు సెషన్ అండి. వెరీ సింపుల్ సెషన్. సో నత్రజని స్థాపనలో చాలా అంశాలు అనేవి మీకు అక్కడ అర్థం కానట్టు, అంటే అర్థం కాదని కాదు, సో కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు చాలా కనపడుతూ ఉంటాయండి. సో తప్పకుండా అది కంపల్సరీ చాలా క్లియర్ కట్గా అవగాహన ఉండండి. స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ లేదా నైట్రోజన్ సైకిల్లో వచ్చేసి మీకు క్లియర్ కట్గా ఐడియా ఉండవలసిన అంశాలు ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి, డీనైట్రిఫికేషన్ అంటే ఏంటి, నైట్రిఫికేషన్ అంటే ఏంటి, అమోనిఫికేషన్ అంటే ఏంటి, దీనికి ఉపయోగటువంటి సూక్ష్మజీవులు, స్పెసిఫిక్గా సూక్ష్మజీవులు ఏంటి, ఈ సూక్ష్మజీవుల్లో కూడా మనకు తెలిసిందే సూక్ష్మజీవుల్లో వచ్చేసి బ్యాక్టీరియాలు ఏంటి, అండ్ అదేవిధంగా నీలి ఆకుపచ్చ శవలాలు ఏంటి, అండ్ ఈ బ్యాక్టీరియాల్లో కూడా వాయు సహిత నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు ఏంటి, అవాయు సహిత నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు ఏంటి, అండ్ అదేవిధంగా నేలలో చూసినట్లయితే స్వేచ్ఛాపూరితమైనటువంటి బ్యాక్టీరియాలు ఏంటి, అండ్ స్వేచ్ఛాపూరితంలోనే వాయు వచ్చాయి, అండ్ అదేవిధంగా సహజీవనం చేసేటువంటి బ్యాక్టీరియాలు ఏంటి, అండ్ ఈ సహజీవనం చేసే బ్యాక్టీరియాలో కూడా ఏ బ్యాక్టీరియా లెగ్యూమ్ ప్లాంట్ తోటి చేస్తుంది, ఏ బ్యాక్టీరియా లెగ్యూమినేతర మొక్కలతోటి సహజీవనం చేసి నత్రజని స్థాపన జరుపుతుంటుంది. అలా లెగ్యూమేతర మొక్కల్లో ఏ మొక్కలో నత్రజని స్థాపన చేస్తుంది, అండ్ ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి ఈ యొక్క ఏ లెగ్యూమేతర మొక్కలో నత్రజని స్థాపన చేస్తుంది, అండ్ ఆ లెగ్యూమేతర మొక్క ఇచ్చేసి ఒక్కోసారి ఈ ఫ్రాంకియా అనేటువంటి సూక్ష్మజీవి గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫర్దర్గా మనకి అమోనియా ఫేట్ ఏంటి, ఏ విధంగా మారుతుంది, వీటన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లేస్టోర్లో వచ్చేసి కేకే బయాలజీ అటువంటి యాప్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా కేకే బయాలజీ అటువంటి యాప్ ఉంది, అండ్ అందుబాటులో అనేది మనకు ఉంటుంది. తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి, అండ్ డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్
వీడియోస్ ఉన్నాయి, చూడండి, తప్పకుండా చూడండి. చూసిన తర్వాత కేకే బయలు అనేటువంటి యాప్ నుండి మీకు కావాల్సిన కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ టీఎస్ డిఎస్సి 2024లో చాలామంది ర్యాంకర్స్, చాలామంది బాయ్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ కేవలం మన ఛానల్ని ఫాలో అయ్యి వేరే ఇతర ఏ కోచింగ్ లేకుండా, ఏ మెటీరియల్ లేకుండా మన ఈ ఛానల్ నుండి వచ్చినటువంటి గైడెన్స్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి అనేది మనం గైడ్ చేస్తూ ఉంటాం. సో గైడ్ చేసినప్పుడు ఆ గైడెన్స్ని ఫాలో అవుతూ సో చాలామంది టీచర్లుగా స్థిరపడడం జరిగింది. సో మీరు కూడా మరి ఆ విధంగా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ టీచర్ కావాలంటే తప్పకుండా ఈ యొక్క ఛానల్తో ఫాలో కండి. అండ్ వీడియో యూస్ఫుల్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, దిస్ ద వర్డ్ టుడే సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ గ్రేట్ డే.